గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామ ప్రజలను అంతుచిక్కని వ్యాధి వెంటాడుతోంది. 4 నెలల వ్యవధిలో 29 మందికి పైగా చనిపోయారు. దీంతో గ్రామంలో వైద్య శిబిరాల్ని నిర్వహించారు. రాష్ట్ర వైద్య బృందం గ్రామంలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తురకపాలెంలో స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు పర్యటించారు. వైద్య శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. అయితే సారా కారణంగానే అస్వస్థతకు గురవుతున్నారని, సారా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న ఎమ్మెల్యే రామాంజనేయులతో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో స్థానిక ఎమ్మెల్యే బోర్లా రామాంజనేయులు విస్తృతంగా పర్యటించారు. గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమం కూడా చేపట్టారు. అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, ఈ మరణాలకి ఫుల్ స్టాప్ పెడుతున్నారా, ఈ మరణాలపై గ్రామస్తులు ఉన్నటువంటి భయాందోళన, వీటిపైన ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే దృష్టికి ఏం తీసుకొచ్చారు, వాటి పరిష్కారం కూడా ఎమ్మెల్యే చేయడం జరిగింది. సో దీనిపై మనతో పడడానికి ఎమ్మెల్యే బోర్లా రామాంజనేయులు గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు సార్ చెప్పండి, ఏంటి ఈరోజు రచ్చబండ ముఖాముఖి కార్యక్రమం? ఈ గ్రామస్తులు ఒక భయాందోళన, ఒక 4 నెలల్లోనే 30 మంది చనిపోయారు. దీనికి ఎలా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు? ఇప్పుడు వాస్తవానికి 3 నెలలుగా ఈ గ్రామంలో దాదాపుగా 30 మంది పైగా చనిపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం. మొట్టమొదట మా కార్యకర్త సురేష్ చనిపోయినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆ అబ్బాయికి కొద్దిగా లిక్కర్ అడిక్ట్ ఉండేది. 24 అవర్స్లో కూడా అతను మత్తులో ఉండేవాడు. మేము ఎన్నోసార్లు చెప్పాం, శారీరకంగా వీక్గా ఉన్నావు, ఇటువంటిది వదులుకోమంటే కూడా అతను పాపం ఎందుకో మరి వదలలేదు, చనిపోయాడు. మేమేమనుకున్నామంటే సారా వలన ఇబ్బంది అయింది అన్నటువంటిది. తర్వాత మళ్ళా ఒక 2 రోజులకి ఇంకొక వ్యక్తి చనిపోయాడు. అప్పుడు మేము గమనించింది ఏంటంటే, ఖచ్చితంగా హెల్త్ రికార్డ్స్ తీసుకున్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఏదైతే నాసిరకం సారా తాగడం వల్ల ప్రాణాంతకమైనటువంటి ఆ నాసిరకం సారా ఈ వైసీపీ పాలనలో వచ్చినందువల్ల కూడా వాళ్ళ ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనబడుతుంది అన్నది మాకు కొంత హెల్త్ రికార్డ్స్ కానీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చెప్పడం జరిగింది. నమూనాలు సేకరించిన తర్వాత సరే దాని విషయంలో కూడా మనం తొందరపాటు వద్దు అనుకొని కొన్ని రోజులు ఆగితే 10-15 రోజుల్లో 10-15 మంది చనిపోయారు. సో దీనికి అంతా హెల్త్ రికార్డ్ చెప్తున్నది ఏంటంటే నాసిరకమైనటువంటి సారా. మరి నాసిరకమైనటువంటి సారా ఇప్పుడు తాగడం అనేటువంటి దాని మీద కాదు, ఇక్కడ అసలు నాసిరకం సారా అనేటువంటిది లేదు. అందరూ బహిరంగంగా చెప్పుకునేది గతంలో వైసీపీ పాలనలో లభించినటువంటి నాసిరకం సారా వలన వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఈరోజు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అన్నటువంటి విషయం మీద మేము స్పష్టంగా గ్రామంలో అందరితో మాట్లాడాము. మనం ఈరోజు ఎక్కడైతే ఏదైతే ఉందో 3 బెల్ట్ షాపులు అంటున్నారో ఆ 3 బెల్ట్ షాపులు పూర్తిగా తొలగించేస్తాం. మీరు ఏ ప్రాబ్లం కాదు, మీకున్న సమస్యను పరిష్కరించడానికి మేము అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పాం. సో సారాని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు. దాంతోపాటు ఇక్కడ 4 ప్రైవేట్ బోర్లు నీళ్లు అమ్ముకుంటున్నారు అన్నటువంటి విషయం. సో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి అడ్డుకట్ట వేయాలంటే కూడా వాళ్ళు కొంత దౌర్జన్యం చేసేసి నీళ్లను అమ్ముకోవడం అనేటువంటిది కూడా ఒక పరిణామంగా చెప్తున్నారు. ఈ రోజుతోనే మేము చెప్పాము, వాటిని మొత్తం పంచాయతీ ఆధీనంలోకి తీసుకొని ఫస్ట్ వీళ్ళకి ప్యూరిఫై వాటర్ ఇవ్వండి అని చెప్పాము. దానికి మా శంకరు, గోవిందు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చారు. ఖచ్చితంగా ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడానికి మేము శ్రీకారం చుట్టాము. మంచినీళ్ళు కానీ శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ప్రభుత్వం ద్వారా అందించాల్సినటువంటి సహాయాన్ని కూడా ఒకవైపు అందజేయడానికి ప్రయత్నాలు చేస్తూ మా వంతు సాయంగా ఈ గ్రామం నుంచి ఇది ముఖ్యంగా గమనించాల్సింది, సాటి మనిషి ఆపదలో ఉన్నాడు కాబట్టి 230 కుటుంబాలు ఉన్నటువంటి దళిత వాడల నుంచే 200 కుటుంబాలు కూడా తలా 1000 రూపాయలు చొప్పున మేము కాంట్రిబ్యూట్ చేస్తామనేది గొప్ప విషయం. సాటి మనిషిని ఆదుకోవడం అన్నది ప్రభుత్వం ఎలాగో ఇస్తుంది, కానీ వాళ్ళు చేయించారు. అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా వచ్చి మా కులం కాకపోయినా మా గ్రామం వాళ్ళు అన్నది వాళ్ళకు 2-3 లక్షలు. సో నేను కూడా ప్రజాప్రతినిధిగా 1 లక్ష రూపాయలు. సో మొత్తం మీద ఒక 5 లక్షల రూపాయలు మేము ఏర్పాటు చేయడం అనేది చేశారు. మా నాయకులు కూడా ఇది పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించింది కాబట్టి మేము కూడా కొంత సహాయం చేస్తామన్నారు. సో సహాయం అందించే విషయంలో ఎవరు వెనకంజ వేయడం లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మార్పు రావాలి. 24 గంటల సేపు సారాయి తాగడం శ్రేయస్కరం కాదు. అది ఏ సారాయి అయినా కానీ వదలండి అని చెప్తున్నాం. సారా తాగే పద్ధతులు కూడా ఉంటాయి. ఏదో సాయంకాలం పూట కొంత చేసి అలుపు తీర్చుకోవడానికి చేయాల్సింది కార్యక్రమాన్ని పొద్దుటి నుంచి పెట్టడం అనేది తప్పు. దాంతోపాటు శానిటేషన్ కానీ, డ్రైనేజ్ కానీ, తర్వాత ప్యూరిఫైడ్ వాటర్ కానీ, ఆ బర్రెల గ్రౌండ్కి సంబంధించి కూడా సమస్యలు మీ దృష్టి తీసుకొచ్చి తప్పకుండా ఇక్కడ శానిటేషన్కి సంబంధించి 3 వర్కర్సు గత వైసీపీ పాలనలో బిల్లులు లేక వాళ్ళకి జీతాలు లేక ఉన్న పంచాయతీ నిధుల్ని దారి మళ్లించడం వల్ల మాకు ఇబ్బందులు అయినాయి. 5 ఏళ్ళు మేము ఉపాసం ఉన్నాము, ఇంకేం చేస్తామనేటువంటిది వాళ్ళు నిజంగా పని వదులుకున్నటువంటి పరిస్థితి. మా ప్రభుత్వం వచ్చినాక కూడా వాళ్ళకు రండి అంటే వాళ్ళు వచ్చినట్లు వస్తారు, కొంతమంది రావడం లేదు. వయసు రీత్యా కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి కాబట్టి గ్రామంలో మా ఎస్సీ కాలనీలో అడిగాము. కొద్ది 3 యువకులను చూడండి, వాళ్ళకి 7,000 గతంలో ఇచ్చాము, ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పాము.
ఈరోజు సాయంకాలం మా లీడర్లు అందరూ మాట్లాడుకొని ఒక ముగ్గురిని నియమించడం కూడా జరుగుతుంది. సో శానిటేషన్ మేము విల్ టేక్ కేర్ ఆఫ్. ఇకపోతే మంచినీళ్ళకు సంబంధించి కూడా ఇక్కడ 250 అడుగులకే నీళ్లు కొద్దిగా మంచివి రావడం లేదు, 500 వేస్తేనే వస్తాయి, అది ప్రైవేట్ వాళ్ళు వేశారని చెప్పారు. సో ఆ ప్రైవేట్ బోర్లన్నీ కూడా ఈరోజు స్వాధీనం చేసుకొని ఫస్ట్ ఊరికి సంబంధించి వాళ్ళకి సప్లై చేసిన తర్వాత మిగిలితే అప్పుడు చూస్తాం. బరేల గ్రౌండ్కి సంబంధించి శవాన్ని పెడితే బయటే పెట్టాల్సి వస్తుంది. తర్వాత అక్కడ చేసే దాన సంస్కారాలను కూడా బయటే చేయాలి. చాలామంది పిల్లలు భయపడిపోతున్నారు కాబట్టి దానికి ఒక రూమ్ ఏర్పాటు చేయాలనేసి అడిగారు. నేను ఎండిఓ గారిని పిలిస్తే ఎండిఓ గారు స్పాంటేనియస్గా వెంటనే కడతాం సార్ అని చెప్పారు. దానికి పని చేయడానికి కూడా నరేగా వర్కర్స్ ఇక్కడే ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి 20-30 మంది రేపటి నుంచి పూనుకుంటామని చెప్పారు. సో ఈ రకంగా ప్రజల సమస్యను ప్రజల భాగస్వామ్యంతోనే చేయాలన్న తపనతోనే ఈరోజు ఈ గ్రామాన్ని నేను చూసి అందరితో మాట్లాడడం జరిగింది. మాట్లాడడం కొంత కఠినంగా ఉన్నా వాళ్ళ భవిష్యత్తును గురించి కొంత కఠినంగానే ఉంది. చివరిగా ఈ బొడ్రాయి ఒక అపోహలు అనుమానాలు గ్రామస్తులు, దానికి ఎలా పులుసు చేయబడుతుంది, దాన్ని ఎలా డిస్కషన్? ఎస్, ఇప్పుడు సాంకేతికంగా మనం ఎంత అభివృద్ధిలోకి వచ్చినా కొన్ని నమ్మకాలని మనం దూరం చేయలేము. సో ఆ నమ్మకాలని వాళ్ళలో ఉంది కాబట్టి అది కూడా ఒక కారణం అనేటువంటి ఆలోచన వాళ్ళకు మానసికమైనటువంటి ఒత్తిడిని తెస్తుంది. అది శారీరకమైనటువంటి ఒత్తిడిని తెస్తుంది, ఆరోగ్యపరమైన ఒత్తిడిని తెస్తుంది అని నేను చెప్పలేను, కానీ మానసికమైన ఒత్తిడి అయితే ఉంటుంది. దానివల్ల నిద్ర లేకుండా కూడా ఉంటారు. సో అది ఇంకొక కారణం కాకూడదనే ఉద్దేశంతో మేము గ్రామస్తులతో మాట్లాడితే మా గ్రామ నాయకుడు శంకరు, గోవిందు వీళ్ళందరూ పూనుకొని ఆ బుడ్రాయిని కూడా అక్కడి నుంచి తొలగించి దాన్ని మార్పు చేయడానికి కూడా శ్రీకారం. ఇది సాయంకాలం అయిపోతుంది. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి రోజు తురకపాలెంలో అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ తిష్ట వేశారు, ఇంటింటికి సర్వే చేస్తారు. మరోవైపు ఎక్కడైతే ఈ మరణాల సంఖ్యలో దానికి ఫుల్ స్టాప్ పెడతాం, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అంతేకాకుండా కూడా తాగునీటి సమస్య కానీ, దాంతోపాటు బదల్ గ్రౌండ్లో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెడుతున్నాం, గ్రామ తీర్మానంగా చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే ఉందో ఈ బొడ్రాయి వల్లే ఈ మరణాలు జరిగిన ఒక అపోహ అనుమానం ఉన్నది, దానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టి ఆ బొడ్రాయిని ఇంకొక ప్లేస్ కానీ లేకపోతే దాన్ని తీసివేయడం కానీ ఈ గ్రామస్తుతో డిస్కషన్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు చెప్తున్నారు. ఓవర్ టు హైదరాబాద్.